న్యూస్ వీక్షకులకు స్వాగతం. నమస్కారం ప్రేక్షకులారా. సమాజ సేవకు అంకిత భావంతో సేవలందిస్తున్న ఆదోని పోలీస్ కానిస్టేబుల్ షేక్ అలీ ఆజాద్ గారిని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు ఘనంగా సన్మానించారు. ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమం ఆదోనిలో ఎంతో ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఈరన్న శెట్టి, నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మహదేవప్ప, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీచర్ భీమలింగప్ప, ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రేమ్, సుబ్రహ్మణ్యం, మణి స్కూల్ కరస్పాండెంట్, ఉమామహేశ్వర స్వామి పాఠశాల కరస్పాండెంట్, వ్యాపారవేత్త రాము, మురళి, ఎల్ఐసి ఏజెంట్ పెద్దయ్య, శ్రీ జయసరస్వతి పాఠశాల కరస్పాండెంట్ చిక్కప్ప, ఇలాహి స్కూల్ కరస్పాండెంట్ రఫీక్, రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ గిరిరాజులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పోలీస్ విధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా సమర్థంగా నిర్వర్తిస్తున్న షేక్ అలీ ఆజాద్ సేవలు అందరికీ ఆదర్శమని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. సన్మానానికి స్పందించిన షేక్ అలీ ఆజాద్ మాట్లాడుతూ తనపై చూపిన ప్రేమాభిమానాలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవ చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సమాజ సేవకు గుర్తింపుగా జరిగిన ఈ సన్మాన కార్యక్రమం ఆదోనిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలాంటి తాజా వార్తలు, సామాజిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. అదేవిధంగా మరి సామాజిక సేవా స్ఫూర్తితో మన ట్రాఫిక్ కానిస్టేబుల్ అలీ ఆజాద్ గారికి, అదేవిధంగా మన నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ గోపాల్ రెడ్డి సార్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాకింగ్ మిత్ర బృందం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నాటి సమాజంలో సామాజిక స్పృహ అనేది మరి తగ్గిపోతూ వస్తుంది. ఇటువంటి తరుణంలో మరి సారు యువకుడు, ఇంకా దాదాపుగా సర్వీస్ ఇంకా ఒక 25 నుంచి 30 వరకు ఉండొచ్చు. మరి ఆయన సర్వీసులో మరి అనేక మంది మీద పిల్లలకైతేనేమి, బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా మరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే సమాజంలో ట్రాఫిక్ పోలీసులు అనేది చాలా ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే వాళ్ళు అనేక మంది ప్రాణాలు కూడా రక్షించగలరు. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్, వాళ్ళ యొక్క డ్యూటీ విధుల్లో కూడా చాలా కీలకమైన బాధ్యత వహించి మరి యూత్నైతేనేమి, తర్వాత ఓల్డేజ్ వాళ్ళైతేనేమి, మరి అనేక కార్యక్రమాల్లో వాళ్ళకి దిశానిర్దేశాలు చేసే దాంట్లో మరి అలీ ఆజాద్ గారు ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని, మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా. మరి ప్రస్తుత సమాజంలో మరి యువకులు, మరి ఇలాంటి ఉద్యోగస్తులు, అంబేద్కర్ గారు చెప్పారు, ప్రతి ఒక్కరు బ్యాక్ టు సివిలియన్. ఒక్కసారి మనం సమాజాన్ని, మనం వచ్చిందే సమాజంని ఒకసారి వెనక తిరిగి చూసుకోండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మరి ముందు చూసుకోకూడదు, వెనక మన పరిస్థితి ఏంటి, మన వెనక ఉండే బ్యాక్గ్రౌండ్, మరి సమాజం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మరి తెలుసుకోమని చెప్పాడు. ఆ స్ఫూర్తితోనే మరి మన కళ్ళెదురుగా పుట్టుకుతున్న మరి అన్యాయాలు అయితేనేమి, పేదరికాలు అయితేనేమి, ఇటువంటి వాటిని మనం ఎదుర్కొని ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనేది చాలా గొప్ప విషయం. సార్ గారి మేము అర్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు చాలా గొప్పవని తెలియజేశారు. మరి ఆజాద్ గారు మరి భవిష్యత్తులో ఇంకా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని, అటువంటి కార్యక్రమాలు చేసిన వారిని మన అయ్యగారు మరి ఇంకా భవిష్యత్తులో సత్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ